విజయవాడ స్తంభించింది. కుండపోత వర్షానికి నిలువున తడిసి ముద్దయింది. జల ప్రవాహంలో చిక్కుకుపోయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నడుం లోతు నీళ్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వన్ టౌన్ జెండా చెట్టు సెంటర్లో రోడ్డుపైనే భారీగా వరద నీరు నిలిచిపోయింది. నడుము లోతు నీటిలో జనం అవస్థలు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వర్షాలకు నగర జనజీవనం స్తంభించిపోయింది. విజయవాడ స్తంభించింది. కుండపోత వర్షానికి నిలువున తడిసి ముద్దయింది. జల ప్రవాహంలో చిక్కుకుపోయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నడుం లోతు నీళ్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వన్ టౌన్ జెండా చెట్టు సెంటర్లో రోడ్డుపైనే భారీగా వరద నీరు నిలిచిపోయింది. నడుము లోతు నీటిలో జనం అవస్థలు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వర్షాలకు నగర జనజీవనం స్తంభించిపోయింది. మళ్ళీ లారీ అమ్మటే వాదండు ఓ తోచింది విజయవాడ దంత వైద్య కళాశాల రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఎటు చూసినా రోడ్లన్నీ జలమయమయ్యాయి. నడుములోతు నీళ్లు చేరుకున్నాయి. బయటకు ప్రజలెవరూ రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అస్తవ్యస్తంగా మారాయి నగరంలోని రోడ్లన్నీ. బెజవాడ రహదారులపై నడుము లోతుకు పైగా నీరు నిలిచిపోయింది. మళ్ళీ లారీ అమ్మటే వాదండు ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. చందర్లపాడు మండల పరిధిలోని ముప్పాళ్లలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓ యువకుడు వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే వాగు మధ్యలోకి వెళ్లడంతో వరద ఉధృతికి బైక్ తో సహా కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టి అతన్ని ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వరద ఉధృతి కొనసాగుతుండడంతో వాహనదారులు సాహసం చేయొద్దని స్థానికులు కోరుతున్నారు. మళ్ళీ లారీ అమ్మటే వాదండు ఓ తోచింది